కావాలని, తర్వాత అభివృద్ధి సంక్షేమంలో అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రాజకీయంగా విభేదించిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమానీ రచించిన ప్రాఫిట్ ఫర్ ద వరల్డ్ పుస్తక ఆవిష్కరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. मैं भी सदर साहब के साथ पिछले लोकसभा में मैं भी एमपी था. सदर साहब हैदराबाद शहर के इस कोने पे रहा तो मैं उस कोने पे एमपी बना था. मगर लोकसभा में जब गरीब लोगों के तरफ से खासकर माइनॉरिटी और दलित आदिवासियों के लिए जो आवाज़ सुनते बहुत खुशी होते थे कि भाई असदुद्दीन ओवैसी हमारे शहर से ये दलित आदिवासी और माइनॉरिटी लोगों के लिए जो लोकसभा में जो आवाज़ उठा रहे. कभी कभी असद साहब ने कांग्रेस के खिलाफ भी बोले तो भी मुझे अच्छा लगता था, क्योंकि हमारा ही भाई कुछ आवाज़ उठा रहे. हमारे खिलाफ बोले तो कोई दुश्मन नहीं होते. हर सरकार को चलाने में कभी कभी गलती भी हो सकता है. वो गलतियां सुधारने के लिए स्ट्रांग अपोजिशन का भी ज़रूरत है. वो 17 में एक ही दिख रहा है मुझे, असदुद्दीन ओवैसी जी जो गरीब लोगों की आवाज़ बनकर वहाँ पर सुनाने के लिए जो कोशिश कर रहा है. असद साहब हमारे साथ दिए नहीं दिए वो अलग बात है. चुनाव के समय पर हम उनके तरीक़ा से हमारे तरीक़ा से हम चुनाव लड़ रहे हैं. एक बार चुनाव ख़त्म होने के बाद ऐसे कोई बात नहीं है. हम सब मिलकर 4 करोड़ तेलंगाना जनता को कुछ अच्छा के लिए, कुछ वेलफेयर के लिए, उन लोग डेवलपमेंट के लिए, हैदराबाद शहर को सुधारने के लिए हम लोग मिलके काम करने का ज़रूरत है. हम अलग अलग बैठकर अलग अलग सोचकर हम लोग कुछ किए तो इस शहर का नाम खराब हो जाएंगे. इसीलिए मैं एमआईएम पार्टी से पूछकर यह उनके तरफ से कोई सुझाव आए तो भी हम लोग आगे पीछे नहीं कर रहे हैं. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమానీ రచించినటువంటి ప్రాఫిట్ ఫర్ ద వరల్డ్ పుస్తకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మజ్లిస్ పార్టీకి స్నేహపూర్వక ధోరణి అందిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, తర్వాత అభివృద్ధి సంక్షేమంలో అంతా కలిసి రావాలని కూడా మజ్లిస్ పార్టీ కూడా పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మనం గత కొంతకాలం చూస్తున్నాం, అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎంఐఎం నేతలతో కూడా స్నేహపూర్వక ధోరణితో కూడా వెళ్తున్నారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మజ్లిస్ పార్టీ కూడా స్నేహపూర్వక ధోరణితో ఉంది. గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం లీడర్లంతా కూడా మిత్రపక్షంగా కూడా ఉన్నారు. కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి తమకు కూడా సహకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎంఐఎం నేతలను కూడా అడగడం జరిగింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రాజకీయంగా విభేదించినా మరి తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కలిసి రావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వారికి పిలుపునిచ్చారు. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశాలు జరిగినప్పుడు మనం చూస్తాం, ఇటు ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నియమించడం జరిగింది. తర్వాత మరి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సంబంధించి కూడా కార్యక్రమంలో ఇటు ఎంఐఎం నేతలు కూడా భాగస్వామ్యం చేశారు. అందులో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మరి 10 అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా, అంటే ఓల్డ్ సిటీకి మెట్రో రైలుకు సంబంధించి కూడా ప్రారంభ కార్యక్రమాలు కానీ, ఓల్డ్ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించారు. కాబట్టి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం నేతల మధ్య స్నేహపూర్వకత కొనసాగుతుంది. కాబట్టి మరి రాజకీయాలప్పుడు మాత్రమే ఉంటుంది తప్ప మరి తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి మరి స్నేహపూర్వకతతో తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా కలిసి రావాలని కూడా ఇటు ఎంఐఎం నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే
ఇటు ఎంఐఎం నేతలు సూచనలు సలహాలు కూడా తీసుకుంటామని, మరి రాష్ట్ర అభివృద్ధిలో వారు కూడా భాగస్వామ్యం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు. ఇటు మజ్లిస్ బంధం దృఢమవుతుందన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మనం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసాం, ఇటు గత మాజీ సీఎం కేసీఆర్ తో కూడా ఇటు ఎంఐఎం లీడర్లు స్నేహపూరితతో ఉన్నారు. గత 10 ఏళ్లలో కూడా వాళ్ళంతా కూడా మిత్రపక్షంగా ఉన్నారు. మరి అప్పుడు కాంగ్రెస్ కు ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు ఎంఐఎం నేతలు కూడా. కాబట్టి మరి గతంలో మరి మజ్లిస్ పార్టీ అంతా కూడా కేసీఆర్ కి మిత్రపక్షంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి స్నేహపూరితతో ఉండాలన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పలు కార్యక్రమాలు నిర్వహించడం, మరి నిన్న బుక్ లాంచ్ కార్యక్రమంలో కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి మరి ఇటు కాంగ్రెస్ ఎంఐఎం నేతల మధ్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో ఎంఐఎం జత కడుతుంది, మిత్రపక్షంగా ఉంటుంది అనేటటువంటి ఆరోపణలు ఎలానో ఉన్నాయి. కాకపోతే జాతీయ స్థాయిలో ఇప్పటివరకు కూడా అటు బీజేపీకి బి టీమ్ గా ఉంది ఎంఐఎం పనిచేస్తుందంటూ కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీతో దోస్తీ పెట్టుకుంటే ఏ రకమైనటువంటి మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో? ఎస్, మీరు అన్నట్టు కరెక్ట్. అంటే ఈ విషయంలో మాత్రం ఇటు బీజేపీ నేతలు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంటే ఇక్కడ రాష్ట్రంలో మరి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీతోనే ఎంఐఎం కలిసి దోస్తాలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కూడా మరి అధికార పార్టీతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి మరి ఈ రకమైన ధోరణి ఏ రకంగా దారితీస్తుందో చూడాలి. ఎందుకంటే గతంలో మనం గత 10 ఏళ్లలో చూసాం, ఆ కేసీఆర్ తో కూడా ఇటు ఎంఐఎం పార్టీ మిత్రపక్షంగా ఉండి పలు కార్యక్రమాలు కూడా వాళ్ళు కలవడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాం, ఇటు అసెంబ్లీ సెషన్ అప్పుడు కానీ లేకపోతే ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించి మెట్రో సెషన్ సంబంధించిన ఇనాగ్రేషన్స్ కానీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇటు ఎంఐఎంతో కూడా కలిసి కూడా పనిచేస్తామని కూడా చెప్పడం. కాబట్టి మరి రాజకీయాలప్పుడు మాత్రమే వ్యతిరేకత ఉంటుంది తప్ప తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మరి ఇటు సెంట్రల్ లో మాత్రం ఇటు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మరి దీనిపై కూడా విమర్శలు కూడా చేస్తారు. కాబట్టి మరి ఎంఐఎం కూడా మరి రాష్ట్రాల్లో ఏ పార్టీ ఉంటే వాళ్ళతోనే కలిసి వెళ్లే ధోరణి ఉంటుంది. కాబట్టి మరి దీనిపై కూడా బీ టీమ్ గా పనిచేస్తుందని కూడా ఇటు బీజేపీ నేతలు అయితే ప్రధానంగా అయితే విమర్శలు చేస్తున్నారు. కాబట్టి మరి ఇది ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అనేది సెంట్రల్ పార్టీ కాబట్టి మరి దీనిపై కూడా మరి అధిష్టానం ఏ ఆలోచిస్తుంది చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఎంఐఎం కాంగ్రెస్ మధ్య కొంత దోస్తాన్ అయితే నడుస్తుంది. మరి బహిర్గతంగా ఎవరు చెప్పినప్పటికీ మరి ఇటు అసెంబ్లీలో కూడా కొంతవరకు ఎంఐఎం నేతలు కూడా కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కొంతవరకు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి తర్వాత ఆ విభేదాలను కూడా పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కలిసి రావాలంటున్నారు. కాబట్టి మరి దీనిపై ఏ రకంగా బీజేపీ నేతలు స్పందిస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొంతవరకు ఇటు కాంగ్రెస్ ఎంఐఎం నేతల మధ్య కొంతవరకు బంధం అయితే బలపడిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కాబట్టి మరి దీనిపై బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. శివ. ఓకే.